ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ షలోమ్. మరొకసారి నేను మీతో ఇలాగా షార్ట్ ద్వారా దేవుని మాటను పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయం కొరకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. నా వెనుక ఒక బండ కనబడుతుంది. సో ఎప్పటిలాగే నేను వాకింగ్కి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పార్కులోకి నా వాకింగు, ఎక్సర్సైజు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చేసే ప్లేస్లో ఈ బండ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ బండ ఇది చూసినప్పుడు నాకు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ యేసుక్రీస్తుని గురించినటువంటి ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి బండ, అంటే ఇశ్రాయేల్ ప్రజలు వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బండ. ఆ బండలోనిది వారు త్రాగినట్లుగా మనం చూస్తాము. ఆ బండ క్రీస్తే అని మనకు వాక్యంలో కనబడుతుంది. సో ఇక్కడ ఈ బండను చూసినప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. అలాగని చెప్పి నేను ఈ బండ యేసుక్రీస్తు అని నేను చెప్పట్లేదు, అది రాయే. కానీ దాన్ని చూసినప్పుడు నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. అయితే ఆ కింద వచనాల్లో ఏంటనంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు వారు మేఘాల్లో నుంచి వెళ్ళారు, తర్వాత సముద్రం మధ్యలో 6 నెలల నుంచి వెళ్ళారు. ఇవన్నీ కూడా అద్భుతాలు చూసినప్పటికీ వారు నిలవలేకపోయారు. కారణం ఏంటంటే 2 విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. రెండవది, చెడ్డదానిని ఆశించారని మనకి దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటుంది. సో కనుక ఈ చెడ్డదానిని ఆశించి దేవునికి ఇష్టలుగా లేకపోవడం వలన వారందరూ కూడా వాగ్దాన దేశానికి చేరలేకపోయారు. ఈరోజు క్రీస్తు అనబడేటటువంటి బండ, ఆయన మనకి ఆశ్రయముగాను దుర్గముగాను ఎమానుయేలుగా ఆయన మనతో పాటు ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి వాడు. ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలుగా ఉండి కూడా మనము ఆయనను సరిగ్గా వెంబడించలేకపోతున్నామేమో అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నామేమో, చెడ్డవాటిని మనం ఆశిస్తున్నామేమో అనేటువంటిది పరిశీలన చేసుకుని ఈ దినము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని ఆశించే బిడ్డలుగా మనం సాగిపోదాం. అటువంటి కృప ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.